ఇప్పుడు సెకండ్ క్వాలిటీ ఓవర్ థింకింగ్. ఒకే విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం మానే. ఈ ప్రాబ్లం అందరికీ ఉంటుంది, ఇంక్లూడింగ్ మీ యాజ్ వెల్. మనం మన జీవితంలో కొందరిని చూస్తూ ఉంటాం. ఎప్పుడు చూసినా మౌనంగా ఉంటూ దేని గురించో అలా ఆలోచిస్తూ వాళ్ళ హ్యాపీనెస్ ని కోల్పోతారు. నేను ఒకటి చెప్తా ఫ్రెండ్స్, మనం ఈ వరల్డ్ లో ఇండివిజువల్స్ మాత్రమే. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకరు మన గురించి ఇలా ఆలోచిస్తున్నారు అనుకొని మనం వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించి మన టైం వేస్ట్ చేసుకోకూడదు. సో ఓవర్ థింకింగ్ కిల్స్ యువర్ వాల్యుబుల్ టైం, ఓవర్ థింకింగ్ కిల్స్ యువర్ హ్యాపీనెస్, ఓవర్ థింకింగ్ కిల్స్ యువర్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు థర్డ్ క్వాలిటీ సెల్ఫ్ క్వశ్చనింగ్. మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రశ్నించుకోవడం మానేయండి. ప్రెసెంట్ జనరేషన్ జెన్జీ అంటే మన తరం. మోస్ట్ ఆఫ్ ది జెన్జీస్ అందరికీ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటుంది. చాలా మంది బీటెక్, బీకామ్, బిఎస్సి కంప్యూటర్స్ ఇలా డిగ్రీస్ అన్ని కంప్లీట్ చేసి ఉంటారు. ఆఫ్ కోర్స్ బ్యాక్లాగ్స్ ఉంటాయి అనుకోండి, అది వేరే విషయం. ప్రెసెంట్ మన రాష్ట్రంలో జాబ్స్ అంతగా అవైలబుల్ గా లేదు. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే జాబ్స్ ని కూడా మనం నమ్మలేం. ఇటుపక్క సోషల్ మీడియాలో చూస్తే కంటెంట్ క్రియేషన్ అనేది టాప్ లో ఉంది. ఇప్పటికే మీలో చాలా మందికి ఐడియా వచ్చి ఉండొచ్చు, నేను కూడా కంటెంట్ క్రియేటర్ అయితే బాగుంటుంది కదా, నేను కూడా నాకున్న నాలెడ్జ్ ని షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని. కానీ మీలో చాలా మంది ఒక దగ్గర ఆగిపోతున్నారు. అదే సెల్ఫ్ క్వశ్చనింగ్. ఇది నేను చేయగలనా? కెమెరా ముందుకు వచ్చి నేను మాట్లాడగలనా? నేను చెప్పాలనుకున్నది కాన్సెప్ట్ సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయగలనా అని. జస్ట్ డూ ఇట్. మీ ఎబిలిటీని మీరు క్వశ్చనింగ్ చేసుకోవద్దు, మీ ఎఫర్ట్స్ ని మీరు క్వశ్చనింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫోర్త్ క్వాలిటీ టాక్సిసిటీ. చూజ్ యువర్ వర్డ్స్ వైజ్లీ. చాలా మంది వాళ్ళు ఉండే సరౌండింగ్స్ వల్ల కావచ్చు, వాళ్ళు ఉండే రిలేషన్షిప్ వల్ల కావచ్చు, వాళ్ళు ఉండే ఫ్రెండ్ సర్కిల్ వల్ల కావచ్చు, వాళ్ళ బ్రెయిన్ అన్నది చాలా టాక్సిక్ గా మారిపోతుంది. దానితో వాళ్ళకి ఈ బూతులు అన్నది చాలా నార్మలైజ్ అయిపోతుంది. తర్వాత వాళ్ళు ఎవరితో మాట్లాడినా సరే వాళ్ళకి తెలియకుండానే ఈ అన్పార్లమెంటరీ వర్డ్స్ వాళ్ళకు వచ్చేస్తుంది.